వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇకపై మీ ఫోన్ నంబర్ ఎవరికీ కనిపించకుండానే కేవలం ఒక యూజర్ నేమ్‌తో వాట్సాప్‌లో చాటింగ్ చేసుకోవచ్చు. వినడానికి చాలా బాగుంది కదా! కానీ ఈలోపే కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటాకు ఒక భారీ షాక్ ఇచ్చింది. అసలు ఈ ఫీచర్ ఏంటి? దీనివల్ల మనకు లాభమా? నష్టమా? కేంద్ర ప్రభుత్వం ఎందుకు బ్రేక్ వేసింది? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. సాధారణంగా మనం వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా లేదా ఏదైనా గ్రూప్‌లో యాడ్ అవ్వాలన్నా మన పర్సనల్ ఫోన్ నెంబర్ అవతలి వారికి తెలిసిపోతుంది. ముఖ్యంగా మహిళల ప్రైవసీకి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. దీనికి చెక్ పెడుతూ వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచరే వాట్సాప్ యూజర్ నేమ్స్. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో లాగే మీ ఫోన్‌లో మీ ఫోన్ నంబర్ దాచేసి కేవలం ఒక యూనిక్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని ఎవరితోనైనా చాట్ చేయొచ్చు. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా మీ నెంబర్ అడగకుండా జస్ట్ ఆ యూజర్ నేమ్ సెర్చ్ చేస్తే సరిపోతుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ ఫీచర్ భారత్లో అందరికీ అందుబాటులోకి వచ్చేలోపే కేంద్ర ప్రభుత్వం దీనికి తాత్కాలికంగా బ్రేక్ వేసింది. అవును, ఈ ఫీచర్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందంటూ మెటా సంస్థకు కేంద్రం సీరియస్ నోటీసులు జారీ చేసింది. కేవలం 3 రోజుల్లో పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని, అంతవరకు ఈ ఫీచర్ రోల్ అవుట్ను భారత్లో నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అసలు ప్రైవసీ కోసం తెచ్చిన ఈ ఫీచర్పై కేంద్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది? సైబర్ భద్రతా నిపుణులు దీనివల్ల 3 ముఖ్యమైన ముప్పులు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. మొదటిది నకిలీ అకౌంట్లు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేదా ఉన్నతాధికారుల పేర్లతో ఎవరైనా ఫేక్ యూజర్ నేమ్స్ క్రియేట్ చేసి ప్రజలను సులభంగా మోసం చేయవచ్చు. రెండవది స్పామ్ మెసేజ్ల బెడద. ఎవరైనా ఒక యూజర్ నేమ్ను ఊహించి డైరెక్ట్గా మెసేజ్లు పంపవచ్చు. దీనివల్ల అన్నౌన్ మెసేజ్లు, స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. మూడవది టెలిగ్రామ్ తరహా మోసాలు. ఇప్పటికే టెలిగ్రామ్ యాప్లో ఇలాంటి యూజర్ నేమ్స్ వల్ల ఎన్నో ఆర్థిక మోసాలు, క్రైమ్స్ జరుగుతున్నాయి. సరైన సెక్యూరిటీ లేకపోతే వాట్సాప్ కూడా స్కామర్లకు అడ్డాగా మారుతుందని కేంద్రం ఆందోళన చెందుతోంది. దీనిపై వాట్సాప్ ఏమంటుందంటే, మేము యూజర్ల ప్రైవసీ కోసమే దీన్ని తెచ్చాం. ముఖ్యంగా పెద్ద పెద్ద గ్రూపుల్లో ఉండే మహిళల నెంబర్లు సేఫ్గా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుందని వాట్సాప్ పేర్కొంది. అలాగే ఈ యూజర్ నేమ్లో 3 నుండి 35 క్యారెక్టర్లు ఉండేలా చూస్తాం. ప్రముఖుల పేర్లను ఇతరులు వాడకుండా రిజర్వ్ చేయడానికి కఠినమైన నిబంధనలు కూడా పెడుతున్నామని వాట్సాప్ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం మరియు మెటా సంస్థల మధ్య ఈ చర్చలు పూర్తయ్యే వరకు భారత్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రావడం కష్టమే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? నంబర్ లేకుండా చాటింగ్ చేసుకునే ఆప్షన్ మీకు లాభమా? లేక సైబర్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.